ఎప్పుడూ కూడా నీకు విలువ ఇవ్వని స్త్రీతో నువ్వు ఇలానే ప్రవర్తించాలి. జాగ్రత్తగా గుర్తుంచుకో. అప్పుడే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలవు. ఎవరి దగ్గరైతే మీ రహస్యాలను పూర్తిగా చెప్పేస్తారో వాళ్ళ దగ్గర మీ స్వతంత్రాన్ని కూడా పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతా కూడా కొంతకాలమే. అందరూ కొంత దూరమే ఉంటారు. ఈరోజు వద్దనుకున్నవన్నీ నిన్నటి దాకా వదులుకోలేనివి. నిజమే కదా? బంధం పేరుతో బాధ పెట్టే వాళ్ళని, స్నేహం పేరుతో చెడగొట్టే వాళ్ళని జీవితంలో మీకు వీలైనంత దూరంగా ఉండడమే ఎంతో మంచిది. నిజమేనా? గతంలో మిమ్మల్ని విమర్శించి మీకు దూరమైన వాళ్ళని భవిష్యత్తులో కూడా పొరపాటును కూడా దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు. దగ్గరికి రానివ్వకు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలు నేర్పించి వెళ్తారు. కాస్త గమనిస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు అస్సలు వేయకూడదు. ఎందుకంటే కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి చాలా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్ అనేది బాగుంటుందనే కదా అర్థం. గుర్తుంచుకోండి. గొప్పగా నువ్వు బ్రతకడం అంటే సుఖంగా జీవించడం కాదు, ఆత్మగౌరవంతో బ్రతకడం అని నువ్వు తెలుసుకోవాలి. చెప్పుడు మాటలు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారే కానీ ఆత్మగౌరవంతో బ్రతికి పాడైపోయిన వాళ్ళు ఒక్కరూ లేరు. నిజమేనా? అసలు ఈ రోజుల్లో పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు. సమాజంలో ఉండేది పుస్తకాల్లో లేనే లేదు. అసలు అందుకేనేమో బాగా చదివినవాడు బానిసవుతున్నాడు. అలానే ఏమీ చదవని వాడే రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం. ఎప్పుడైనా సరే ప్రశ్నించేవాడు మనవాడవుతాడు, పరాయి వాళ్ళు అవుతారు. పొగిడేవాడు పరాయి వాడైనా సరే మనవాడిలా కనిపిస్తాడు. అవునా? నొప్పి విలువ తెలిసినవాడే కదా జీవితంలో గొప్పవాడవుతాడు. గుర్తుంచుకోండి. విలువ ఇవ్వని స్త్రీల కోసం కన్నీరు కార్చే కంటే విలువ ఇచ్చే నీ కన్న తల్లి కోసం చెమటను చిందించడం జీవితానికి ఓ అర్థం ఉంటుంది. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఆశయం కోసం అడ్డదారులు మాత్రం అస్సలు తొక్కకండి. ఆడపిల్ల పుడితే తండ్రి భయపడేది కట్నం ఎలా ఇవ్వాలో అని కాదు, తను పంచినంత ప్రేమను తన కూతురికి వచ్చే భర్త అసలు పంచుతాడో లేడో అని. ఇది కేవలం కూతుర్లను కన్నా తల్లిదండ్రులకే తెలుస్తుంది. నిజమే కదా? ఎదుటి వారి మంచితనాన్ని చేతకానితనంగా చూడకండి. మంచి అనేది తిరగబడితే పరిస్థితులకు అంచనా వేయడం ఎంతో కష్టమవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తప్పు చేస్తే చీమ ముందైనా తలదించాలి. తప్పు చేయకపోతే ఏ భగవంతుడినైనా సరే ఎదిరించాలి. గుర్తుంచుకోండి. కానీ తప్పుకు కఠినమైన శిక్ష ఒకే ఒక్కటి, పరిష్కారం కాదు, చిరునవ్వుతో క్షమించడమే వాళ్ళకి అతి పెద్ద శిక్ష అవుతుంది. తిట్టకుండానే కొట్టకుండానే వాళ్ళని మార్చిన వాళ్ళు అవుతారు. ఇక దీని కారణంగా శక్తి అనేది వృధా కాదు, శత్రుత్వము ఉండదు. మనిషికి చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తారు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని ఎప్పటికీ చూడలేరు. ఎంత విచిత్రమో కదా? వృక్షాలు మాట్లాడు, పక్షులు మాట్లాడు, అలానే జంతువులు మాట్లాడు, సూర్యుడు కూడా మాట్లాడలేడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి యొక్క శక్తితో వాటి వాటి ధర్మాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మాన్ని కూడా నిర్వర్తించడం లేదు.
ఏదైనా సరే సాధించడానికి సాధన చేయాలి, వాదన కాదని తెలుసుకో. బాధల్ని ఇచ్చిన ఆ భగవంతుడు ఆనందాన్ని ఇవ్వడంటారా మీరే చెప్పండి? నమ్మి నువ్వు ముందుకి అడుగు వేయండి. మీ నమ్మకమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుంది. అర్థమైందా? బరువు అనుకుంటే ఎప్పటికీ మోయలేరు. అదే బాధ్యత అనుకుంటే ఎప్పటికీ కూడా దించుకోలేరు. అర్థమవుతుందా? మనకు ఇష్టమైనవన్నీ కోల్పోయినప్పుడే మనకు జరిగిన నష్టం విలువ, దాని వెనుక ఉన్న మన కష్టం విలువ తెలుస్తుంది. అర్థమైందా? సమర్థులు మౌనంగా ఉన్నప్పుడే కదా అసమర్థులు రాజ్యమేలుతారు. అర్థమవుతుందా? మీకు మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపిస్తుంది. ఇక మీకు చెడు అనిపించింది ఇంకొకరికి మంచి అనిపిస్తుంది. దేన్నైనా సరే నిర్ణయించేది పరిస్థితులే. పరిస్థితుల ప్రభావంతో అవసరం అనవసరం అవుతుంది. అలానే అనవసరం అనేది అవసరం అవుతుంది. బాగా బ్రతకాలి అనుకునే దగ్గరే ఆగిపోతే బాగానే ఉంటుంది. పక్కవాడికన్నా బాగా బ్రతకాలి అనుకుంటాంగా, అదే అసలు సమస్య. మీరు వెనకబడిపోయినప్పుడు మీ వెనుక ఎవరైతే నిలబడతారో వాళ్ళే ఇక ముందు కూడా ఉంటారు. గుర్తుంచుకోండి, వయసు అనేది పెరిగే కొద్దీ గాయాలు అవుతూనే ఉంటాయి. కానీ రక్తం రాదు, కన్నీళ్ళు రావు. ఎందుకంటే అవి తప్పనిసరిగా మానసిక గాయాలే అయ్యుంటాయి కాబట్టి. సృష్టికర్త అనేవాడు కఠినంగానే ఉండాలి, లేదంటే తను దేన్ని సృష్టించలేడు. అలానే నువ్వు అనేవాడివి కఠినంగానే ఉండాలి, లేదంటే దేన్ని కూడా అస్సలు నువ్వు పొందలేవు. అర్థమవుతుందా? ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు అంటే మీకు పరిణితి వచ్చింది అని అర్థం. కానీ లోకం దృష్టిలో నువ్వు మూర్ఖుడివి అంటారు. అలానే స్వార్థపరుడివి. నిజమేనా? అయినా పర్వాలేదు అనుకునేవాడే నిజంగా పరిణితి చెందినవాడు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అంటే అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. అదే అర్థం. నిజమేనా? అసలు పెళ్లి తర్వాత ప్రేమ తగ్గింది అనడం తప్పు. కోరిక తగ్గింది అనడమే సరైనదవుతుంది. అర్థమైందా? ఒక ఆడది మగవాడి యొక్క కోరికల్ని తీర్చి సంతృప్తి పరుస్తుంది. కానీ మగవాడు ఆడదాని యొక్క కోరికల్ని తీరుస్తుంటే బానిస అంటుంది ఈ లోకం. నిజమేనా? ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎందుకంటే మనకి ఈ బాధలు కొత్తేం కాదు కదా. అలానే మనకి ఈ జీవితం శాశ్వతం కూడా కాదు. ఎప్పుడో ఒకరోజు పోవాల్సిందే. ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ కూడా నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. అర్థమైందా? ఎప్పుడో పోయే ఈ జీవితం కోసం అస్సలు బాధపడకండి. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.